ఎస్ శ్వేత, ఆఫ్టర్ బిగ్ బాస్ మిమ్మల్ని చూడడం అయితే నాకు రియల్లీ చాలా చాలా హ్యాపీ. అండ్ ఇచ్చి పడేస్తా అది మీకు పేటెంట్ డైలాగ్ లాగా అయిపోయింది కదా. కాదు, మీరు బయట కూడా అలాగే ఉంటారా? మీకు అక్కడ అందులోకి వెళ్ళిన తర్వాత అలా వచ్చాయా? ఐ యామ్ లైక్ దట్ అండి. నేను అంటే నా చిన్నప్పటి తెలిసిన వాళ్ళంతా కూడా షో చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మాతో ఎలా ఉంటావో షోలో అలానే ఉన్నావు. అంటే చాలా మంది మైండ్ లో ఏముంటారంటే, మీరు బిగ్ బాస్ కి వెళ్తే స్క్రిప్టెడ్ ఉంటుందా, లేదా మీరు ఒకలాగా బిహేవ్ చేస్తారా అని డౌట్స్ ఉంటాయి కదా. సో దేవర్ లైక్, నువ్వు మాతో ఎలా ఉంటావో అలానే ఉన్నావు. అసలు నువ్వు నాగార్జున గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అలా మాట్లాడతావు అనుకోలే, కొంచెం పాలిష్డ్ గా ఉంటావేమో. అంటే యూజువలీ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో మనం ఉన్నప్పుడు. నేను నాగార్జున గారు కూడా టాకింగ్ టు లైక్ లిటిల్ కొంచెం షాక్ అయ్యారు. అంటే ఏంటి ఫుల్ తెలంగాణలో మాట్లాడుతుంది అన్నట్టు. లైక్ నేను ఐఎమ్ ఫ్రమ్ మల్లారెడ్డి, మొత్తం హైదరాబాద్ లోనే చదువుకున్నాను. సో న్యాచురల్లీ మా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు వచ్చేస్తుంది ఆ స్లాంగ్ అనేది. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ఐఎమ్ లిటిల్ అంటే ఫ్లాంబాయింట్, అంటే నాకు ఏది అనిపిస్తే అది చాలా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతాను. రియల్ లైఫ్ లో కూడా ఐ ఓన్ అ బైక్, ఐ రైడ్ ఇన్ హిమాలయన్. అబ్బాయి అయి ఉండాలి. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, లైక్ అమ్మాయిలు కూడా లైక్ మా ఇంట్లో ఎప్పుడు ఇలా ఉండాలి అన్న రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు కాబట్టి నేను నాకు నచ్చినట్టు ఉండగలిగాను. సో ఆ ఫ్రీడమ్ అనేది ఉంది నాకు. సో దట్స్ వై సూపర్ పర్సన్. కానీ భలే ఎంజాయ్ చేసేవారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మిస్ అయ్యారు. ఉంటుంటే బాగుండేది శ్వేత అనుకున్నాను. నేను చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. బికాస్ ఒక రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు చాలా మంది యాక్చువల్లీ యాక్టర్స్ భయపడతారు రియాలిటీ షోస్ కి వెళ్ళడానికి. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ ఏంటి అంటే, నేను చేసే క్యారెక్టర్స్ ద్వారా జనాలను గుర్తుపెట్టాలి, కానీ నా పర్సనాలిటీ నేను ఎలా బిహేవ్ చేస్తాను అని తెలిస్తే అదొక మార్క్ పడిపోతుంది అన్న ఫియర్ ఉంటుంది చాలా మంది మూవీ యాక్టర్స్ కి. సో నేనేమనుకున్నాను అంటే, సో ఇప్పుడు నేను సినిమాలో చేసే క్యారెక్టర్స్ లాగా నా రియల్ లైఫ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఐ వాంటెడ్ పీపుల్ టు నో మీ యాజ్ అ పర్సన్ ఆల్సో. సో నాకు ఐ ఫెల్ట్ అలా ఆపర్చునిటీ కూడా అందరికి రాదు కదండి. ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. చాలా మంది తెస్తే బిగ్ బాస్ అవసరం అని, ఐ సే ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, వై నాట్. చాలా మందికి అవకాశాలు రావు, వచ్చినప్పుడు వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అయితే మీ కెరియర్ పరంగా బిగ్ బాస్ యూజ్ అయిందా? 100% అండి. సి మాకు యాక్టర్స్ కి ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది అంటే, మమ్మల్ని కాస్ట్ చేసేటప్పుడు మార్కెట్ వాల్యూ అని ఉంటుంది. మీకు ఇప్పుడు లైక్ ఒక యాక్టర్ అంటే సమ్ టైమ్స్ మీ న్యూ కమర్స్ చూసినట్టయితే వాళ్ళ సినిమా హిట్ అయిందంటే వాళ్ళకు మార్కెట్ ఏర్పడుతుంది. ఈధర్ మనం చేసే కొత్త సినిమాలు హిట్ అవ్వాలి, లేదా మనం పెద్ద సినిమాల్లో చేసుకుంటూ సీజన్ యాక్టర్స్ అయ్యి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు ఈ రియాలిటీ షో బిగ్ బాస్ అనేది మోస్ట్ కన్స్యూమ్డ్ టియర్, అంటే వరల్డ్ వైడ్ చూస్తారు జనాలు. ఒక డిస్నీ హాట్స్టార్ తో టైప్ అయి ఉండడం వల్ల. సో వెన్ పీపుల్ వాచ్ యూ, నేచురల్లీ అంతమంది జనాలకు మనం తెలుస్తాం. నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా ఆల్మోస్ట్ ఒక 12 ఫిల్మ్స్ చేశానండి లీడ్ యాక్ట్రెస్ లాగా. బట్ ఆఫ్టర్ ఐ వెంట్ టు ద షో, పీపుల్ వల్ల అసలు అంటే పీపుల్ డిడ్ నో మై వర్క్. సో నా వర్క్ సో పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మై వర్క్ అండ్ దట్ వే ఇట్ డెఫినెట్లీ హెల్ప్. ఈ మూవీలో మీ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ బాగుంది, చాలా మీకు బాగా సెట్ అయింది. హీరోయిన్ గా చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏంటి సందేహం, స్పెషల్ ఏంటి, ఎందుకు అనిపించింది స్పెషల్ అవుతుంది అని? నేను ఎలా అనుకుంటానంటే అండి, మనకి యాజ్ అన్ యాక్టర్ అంటే ఇప్పుడు ప్రొటాగనిస్ట్, నేను సినిమాలో ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్, సపోర్టింగ్ రోల్స్. అంటే ప్రొటాగనిస్ట్ అంటే మనకి లీడ్ హీరో హీరోయిన్, యాంటాగనిస్ట్ అంటే విలన్ నెగటివ్ షేడ్ ఉన్న వాళ్ళు, అండ్ సపోర్టింగ్ రోల్స్ అంటే ఈ ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ ఈ కథని సపోర్ట్ చేసే క్యారెక్టర్స్. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నేను చేసిన రోల్ ఒక సపోర్టింగ్ లీడ్ కింద వస్తుంది, నాట్ అ మెయిన్ లీడ్, బికాస్ మెయిన్ లీడ్ ఇస్ హెబా పటేల్, షీఈస్ ద మెయిన్ లీడ్. సో నేను ఒకటే ఆలోచించానండి, బికాస్ సతీష్ పర్మవేద గారు ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు నేను ఆల్రెడీ లీడ్ లా చేస్తున్నా, బట్ చాలా స్ట్రాంగ్ అంటే ఈ క్యారెక్టర్ కి చాలా బాగా పర్పస్ ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు అదొక వేరియేషన్ లాగా. అండ్ నేను నా లైఫ్ లో రియల్ లైఫ్ లో మూవీ యాక్టర్స్, నాకు విజయ్ సేతుపతి గారు, ఐ రియలీ లైక్ హిస్ గ్రాఫ్ ఆర్ హిస్ చాయిసెస్ అస్ అన్ యాక్టర్. కమల్ హాసన్ గారు, యూనో వాళ్ళు ఏంటి వాళ్ళకి నచ్చిన రోల్స్ ని చేసుకుంటూ వెళ్తారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఉప్పెన్న సినిమాలో విజయ్ సేతుపతి గారు ఈ ప్లేడ్ హీరోయిన్స్ ఫాదర్స్ రోల్, బట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అంటే యాక్టర్స్ కూడా ఇప్పుడు లాంజెవిటీలో చూసినట్టయితే మనము వర్సటైల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఉంటదండి, లైక్ యూ హ్యావ్ అ గ్రోత్.
నేను నేను ఇలానే చేస్తాను అన్నప్పుడు మనకి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ క్యారెక్టర్ అని చాలా బాగా రాశారు ఆ క్యారెక్టరైజేషన్ కూడా. సో నా ఇంట్రొడక్షన్ కూడా బీజిఎం గానీ అసలు చాలా బాగా చూపించారు. సో ఇట్ వాస్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అంటే అసలు ఒక పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను ఒక అంటే ఆ పోలీస్ అంటే మీకు రియల్ లైఫ్ లో మీరు పోలీస్ ఆఫీసర్ చూస్తే ఎలా ఉంటారు అలానే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాను.